పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జరిగిన వరుస చోరీల కేసులో 4 నిందితులను ఆత్కూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పొట్టిపాడు గ్రామంలో మహిళ మెడ నుంచి 5 కాసుల బంగారు గొలుసును చోరీ ఘటనతో పాటు ద్విచక్ర వాహనాల దొంగతనాల్లో పారేపల్లి శేషు, దత్తి నవీన్, గుత్తుల రవికుమార్, నైనాపు సాయి శ్రీరామ్లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ వివరాలను డీఎస్పీ చరసాని శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. నిందితుల పట్టణంలో ఎస్ఐ చావా సురేష్, సిఐ సత్యనారాయణ కీలక పాత్ర పోషించారని వీరిని ప్రత్యేకంగా అభినందించారు. జైలుకి వెళ్ళినట్టుగా మన ఈ నెల 3వ తారీఖున పుట్టుపాడు మన రామాలయం వీధిలో బాణాల సుభాషిణి అన్న వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి 60 ఏళ్ళు ఉంటాయి. ఈవిడ ఇంట్లో నిద్రిస్తుండగా ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తుండగా అంటే అప్పుడే వాళ్ళు అమ్మాయిను అల్లుడు తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు అక్కడ ఒక మోటార్ సైకిల్, అదే గ్రామంలో ఆ పక్కింట్లో ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ చేసుకుని ఒక 3 వ్యక్తులు ఇది ఇప్పుడు ఏదైతే కూతురును అల్లుడు బయటకు వెళ్ళిన ఇంట్లో పైన ఉన్న సుభాషిణి ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళారు. ఈవిడ మంచం మీద నిద్రిస్తూ ఉంది పక్కన మనవరాలతో. ఆవిడ మెడలో గొలుసుంటే ఆ గొలుసుని బలంగా లాగటం, ఆవిడ కూడా కొంచెం వీళ్ళతో పెరుగులాడటం, ఆవిడ కింద పట్టడం జరిగింది. ఆ క్రమంలో గొలుసు సుమారు ఒక 42 గ్రాములు బరువు ఉన్న గొలుసుని వీళ్ళు తీసుకుని అక్కడ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ మీద ఈ 3 వ్యక్తులు మన ఏలూరు వైపుకి వెళ్ళిపోవటం, ఇది తెల్లవారుజామున 4:45 ఆ ప్రాంతాల్లో జరిగింది. అది వెళ్ళిపోవటం జరిగింది. ఫ్లైఓవర్ పక్కగా హైవే ఎక్కి వెళ్ళిపోయారు. వెంటనే మన పోలీసు వారికి సమాచారం ఇవ్వటం, అందరం అధికారులు అందరం వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం జరిగిందని వాళ్ళు విచారించిన తర్వాత ఆవిడని హాస్పిటల్ పంపటం, తర్వాత వీళ్ళు వెళ్ళిన మోటార్ సైకిల్ మీద వెళ్ళినటువంటి రూట్ని మనం అంతా కూడా ట్రాక్ చేయటం జరిగింది. ఆ క్రమంలో ఒక 3 వ్యక్తుల్ని మేము సాంకేతిక ఆధారాలతో గుర్తించాం.